చెన్నైకి బైక్ ఎలా పార్సిల్ చేయాలి అని చెప్పి ఒక వీడియో అయితే చేశానండి. ఇది దాని కంటిన్యూషన్ వీడియో అనమాట. పార్ట్ 2. పార్ట్ 1 వీడియోకి నాకు చాలా కమెంట్స్ అయితే పెట్టారండి. అదేంటంటే నీకు ఎంత ఛార్జ్ అయింది బైక్ పార్సిల్ చేయడానికి అని చెప్పేసి. నాకైతే 1400 చేంజ్ అయితే అయిందండి. ఓన్లీ బైక్ పార్సిల్ చేసి ఇక్కడ ట్రావెల్ చేయడానికి మాత్రమే. దానికి నేను ఎక్స్ట్రాగా ఒక టికెట్ అయితే తీసుకున్నాను. దానికి 200 ఎంతో ఛార్జ్ చేశారు. అలాగే బైక్ పార్సిల్ చేసినందుకు ఒక 200 250 నాకైతే ఛార్జ్ చేశారండి. సో ఇదనమాట నాకు టోటల్ గా అరౌండ్ 2000 అయితే అయిందనమాట. ఇంకా చెన్నైలో అయితే నేను దిగిపోయానండి. దిగ్గానే నా బండి చూసి నేనే షాక్ అయ్యాను అనమాట. అదేంటంటే నా బైక్ మీద మొత్తం చేపల లోడ్ అయితే ఇస్తారండి. ఇంకా అక్కడ నుంచి మనకి పార్సల్ ఆఫీస్ కి తీసుకెళ్లే వాళ్ళు అయితే ఉంటారండి. సో వాళ్ళకైతే నేను చెప్పేసి ఒక 50 రూపీస్ ఇచ్చి నేనైతే నా బైక్ ఫాస్ట్ గా అయితే తీసుకెళ్ళిపోమని చెప్పాను. వాళ్ళైతే నా బైక్ ని వెంటనే అయితే అక్కడ తీసుకెళ్లిపోయారండి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే మనం బయటికి వెళ్ళి పెట్రోల్ అయితే తెచ్చుకోవాలన్నమాట. సో నేను అక్కడ ఎగ్మోర్ స్టేషన్ నుంచి ఒక 1.5 కిలోమీటర్స్ లో ఒక పెట్రోల్ బంక్ అయితే ఉందన్నమాట. అక్కడైతే నేను పెట్రోల్ కొట్టించుకున్నాను. ఆ పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళాక అతనేమో నేనైతే పవర్ పెట్రోలే కొడతాను బాటిల్లో నేను మామూలు పెట్రోల్ అయితే కొట్టనని చెప్పి నాకు పవర్ పెట్రోల్ అయితే కొట్టాడు. సో ఏదోట్లే అని చెప్పేసి నేనైతే పవర్ పెట్రోల్ తెచ్చుకుని ఇక్కడికి వచ్చేసానండి. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఆ రోజు కొంచెం సర్వర్ ఇష్యూ అయితే ఉందన్నమాట. నాకైతే ఒక 2 అవర్స్ పట్టింది డెలివరీ తీసుకోవడానికి. ఆ సర్వర్ ఇష్యూ లేకపోతే వెంటనే అయితే ఇచ్చేస్తారండి. ఇక్కడైతే మనకి ఏం ట్రబుల్ అయితే అవుతుంది అనమాట. సో మనం ఇక్కడ బైక్ తీసుకునేటప్పుడు అయితే మనం ఖచ్చితంగా మన ఆధార్ కార్డ్ జిరాక్స్ అక్కడ ఇస్తాం కదా, ఎవరైతే డెలివరీ తీసుకుంటున్నారో ఆ ఆధార్ కార్డ్ జిరాక్స్ అయితే ఖచ్చితంగా అయితే ఇక్కడ కూడా ఒక కాపీ అయితే ఇవ్వాలన్నమాట. దాంతో పాటు మనం అక్కడ పార్సల్ వేసిన తర్వాత మనకు స్లిప్ ఇస్తారు కదండి, అదైతే ఒరిజినల్ మన దగ్గర ఉండాలి. ఆ స్లిప్ కూడా మనం వీళ్ళకి ఇచ్చేస్తే వీళ్ళైతే మనకి అవుట్ పాస్ అయితే ఇచ్చేస్తారు. కాకపోతే అక్కడ మనకు బైక్ తెచ్చినందుకు అక్కడ మళ్ళీ మన ప్యాకేజ్ అంతా మనం ప్యాక్ చేయిస్తాం కదా బైక్, అదంతా రిమూవ్ చేసినందుకు వాళ్ళు ఎంతో కొంత డబ్బులు అడుగుతారు. సో మన ఇష్టం అనమాట, అది ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. నేనైతే అక్కడ నుంచి నాకు కొంచెం ఎర్లీగా తీసుకురమ్మని చెప్పాను కాబట్టి నేనైతే ఒక 50 రూపీస్ అయితే ఇచ్చానండి. వాళ్ళైతే ఇంకా ఎక్కువ అడిగారు, నేనైతే అందుకని ఇవ్వలేనని చెప్పాను. సో ఇదనమాట. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే డిఎం చేయండి. అలాగే వీడియోని మీ ఛానల్లో ఉన్న ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.